మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రపంచ నంబర్ 1 జట్, ప్రపంచ నంబర్ 1 ప్లేయర్లు, కానీ ఒక్క గెలుపు కోసం గత 5 మ్యాచ్ల నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి. చిన్న టీం నుంచి పెద్ద టీం వరకు ఏ టీం మీద కూడా ఇప్పుడు టీమిండియా ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడం, దారుణమైనటువంటి ఓటములు ఎదుర్కోవడం, రికార్డు స్థాయిలో భారీ ఓటములు మూటగట్టుకొని అసలు టీమిండియా జట్టుకి ఏమైందనేటువంటి సందేహాలను కలిగేటువంటి విధంగా ప్రదర్శన కనిపిస్తుంది. తాజాగా థర్డ్ టీ20లో ఇంగ్లాండ్ మీద దారుణమైనటువంటి ఓటమి టీమిండియా జట్టు పైన ఇప్పుడు విమర్శల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ ఛాంపియన్లుగా సగర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆట తీరు చూసి క్రికెట్ ప్రపంచం కూడా ఇప్పుడు విస్తుపోతుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘోరమైనటువంటి పరాజయం ఇప్పుడు నమోదైంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన కొద్ది నెలలకే భారత జట్టు వరుస ఓటములతో కుదేలవుతుంది. మంగళవారం నాటి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా కేవలం 176 పరుగులకే ఆల్అవుట్ అయి ఇప్పుడు అందరి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం 76 పరుగులకే ఆల్అవుట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరుణంలో టీమిండియా చరిత్రలోనే నమోదైన అత్యల్ప స్కోర్ల వివరాల మరోసారి హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా శ్రేయస్ అయ్యర్ ఎంతో నైపుణ్యం గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ముంబైకి ప్రస్తుత బ్రిటన్ పర్యటనలో అతని కెప్టెన్సీ పూర్తిగా గాడి తప్పింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టిన అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మొదటి 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా ఇప్పటివరకు నమోదు చేయలేకపోయి తొలి భారతీయ కెప్టెన్గా చెత్త రికార్డు నెలకొల్పాడు. 5 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయనటువంటి కెప్టెన్గా. విషయం ఏంటంటే దీంట్లో ఒక చిన్న టీం కూడా ఉంది. ఇంగ్లాండ్ కంటే ముందు ఐర్లాండ్తో ఆడాము, ఒక చిన్న టీం మీద ఆడి అక్కడ కూడా సిరీస్ ఓడిపోయి చరిత్రలో ఒక చెత్త రికార్డ్, ఐర్లాండ్ మీద సిరీస్ ఓడిపోయినటువంటి ఒక చెత్త రికార్డ్ని మూటగట్టుకొని సరే ఎప్పుడో ఒకసారి అలాంటివి జరుగుతుంటే మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్తే ఇక్కడ కూడా వరుస పరాజయాలు. ఏమాత్రం కూడా అసలు నెంబర్ 1 ప్లేయర్లు ఆడినటువంటి ఆటను కనిపించినటువంటి విధంగా ఇక్కడ ప్రదర్శన కనిపిస్తుంది. టీంలో కూడా టీం సెలెక్షన్ అంటే ప్లేయింగ్ 11 తీసుకునే దాని మీద కూడా నిత్యం ప్రతి మ్యాచ్లో మార్పులు, ప్రతి మ్యాచ్లో అనేకమైనటువంటి కాంట్రవర్సీలు వస్తున్న సందర్భంలో వరుసగా ఇప్పుడు 5 మ్యాచ్ల్లో 4 ఓటమి పాలై ఇప్పుడు సిరీస్ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. ఐర్లాండ్తో ఆల్రెడీ ఒక సిరీస్ కోల్పోయింది, అక్కడ 2-0తో క్లీన్ స్వీప్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్తోనే 5 టీ20 సిరీస్లో ఒకటి వరుణుకి వెళ్ళిపోగా వర్షం అడ్డంకితో ఒకటి క్యాన్సిల్ కాగా రెండింటికి ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు సిరీస్ ఇండియా గెలవడానికి ఆప్షన్ లేదు, ఇంకా సిరీస్ ఓటమి పాలైనట్టు. ఆల్మోస్ట్ కనీసం సమం చేయాలంటే మిగిలిన 2 టీ20లు భారత్ గెలవాల్సిన పరిస్థితి. కానీ ఈ ప్రదర్శన చూస్తే టీమిండియా జట్టు అసలు మళ్ళీ ఇంగ్లాండ్ మీద ఇప్పుడు గెలిచేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు బౌలింగ్లో విఫలమవుతుందని అనిపించినా కూడా ఇప్పుడు నిన్న మ్యాచ్లో 3 టీ20లో బ్యాటింగ్ కూడా పూర్తిగా బౌలర్స్కి మేమే తక్కువ కాదన్నట్టుగా వారు కూడా పూర్తిగా చేతులు ఇస్తే దారుణమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శనతోటి చాలా తక్కువ స్కోర్తో 125 హెవీ స్కోర్ తోటి ఓటమి పాలైంది. టోటల్ స్కోర్ తక్కువ చేసి ఈ దారుణ ఓటమి పైన ఇప్పటికే తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కుప్పకూలిపోతూ కనీసం స్ట్రైక్ రొటేషన్ చేయకుండా, ఇన్నింగ్స్ని బిల్డ్ చేయకుండా, వికెట్లు పోతున్న ఒక విలువైనటువంటి ఇన్నింగ్స్ ఆడేటువంటి ప్రయత్నం చేయకుండా పేక మేడల్లా వికెట్లు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తే ఇంత దారుణమైనటువంటి ఆట, ఇంత కేర్లెస్ ఆట టీమిండియా జట్టుకి రాబోయే రోజుల్లో ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందంటూ కూడా విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా 3వ టీ20లో జరిగినటువంటి పరిణామాలు అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి వేళ్ళు శ్రేయస్ అయ్యర్ గంభీర్ పైనే కనిపిస్తున్నాయి. 5 మ్యాచ్ల్లో 5 ఓడిపోయినటువంటి కెప్టెన్గా రికార్డు నెలకొల్పిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంకా మిగతా మ్యాచ్ల్లో కూడా తను నిరూపించుకోకపోతే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే కెప్టెన్సీ కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు తను తీసుకునేటువంటి నిర్ణయాలు లేకుంటే తన కెప్టెన్సీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎవరు కూడా క్రీడాకారులు సరైనటువంటి ఇన్నింగ్స్ని బిల్డ్ చేయకపోవడము. సూర్యవంశీ నిన్నగాక మొన్న వచ్చాడు, తను కొంత కుదురుకోవడానికి సమయం పడుతుంది, అప్పటికే వచ్చి అగ్రెసివ్ ఇంటెంట్ని అయితే చూపిస్తున్నాడు వచ్చి రావడంతో. మొన్న మొదటి మ్యాచ్లో ఆడినటువంటి అంటే 2వ టీ20లో మొదటి మ్యాచ్ తనకి 2 సిక్స్లు బాదాడు, ఇప్పుడు కూడా 2 సిక్స్లు బాదాడు. కానీ ఇన్నింగ్స్ నిర్మించడంలో కొంత ఇంకా నిలకడ రావాల్సిన పరిస్థితి ఉంది. వైభవ్ సూర్యవంశీ విషయం పక్కన పెడితే మిగతా బ్యాటర్లందరూ కూడా, అభిషేక్ కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో మంచి బ్యాటింగ్ చూపించి 3వ టీ20లో చేతులు ఎత్తేశాడు.
మిడిల్ ఆర్డర్లో ఏ ఒక్కరు కూడా నిలబడినటువంటి పరిస్థితి. తిలక్ వర్మ అయితే ఇప్పటివరకు అసలు తన స్టాండర్డ్స్ తగ్గట్టు ఒక ఇన్నింగ్స్ కూడా నిర్మించలేకపోయాడు. శివన్ దూబే కూడా పూర్తిగా విఫలమయ్యాడు ఈ మొత్తం 5 మ్యాచ్ల్లో, ఐర్లాండ్ మ్యాచ్లో కానీ ఈ మ్యాచ్లో కానీ. మిడిల్ ఆర్డర్లో ఏ ఒక్కరు కూడా ఒక గుర్తింపు పొందినటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఏదో 1-2 మినహా తన నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ కనపడనటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరు కీలకమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరు చేతులు ఎత్తేసి ఆపోనెంట్ జట్టుకు విజయాన్ని కట్టబెడుతూ టీమిండియా జట్టు అసలు ఇంత వీక్గా ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తేటువంటి విధంగా ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఏదేమైనా 3వ టీ20లో కూడా దారుణమైనటువంటి ఓటమి తర్వాత టీమిండియా జట్టుపైన ఇప్పుడు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సిరీస్ కూడా కోల్పోయింది. కనీసం సమం చేసైనా ఇంగ్లాండ్ టూర్లో ఈ సిరీస్ కోల్పోకుండా సమమన్న చేయాలి, మిగతా 2 టీ20లను గెలిచి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, లేదంటే దారుణమైనటువంటి పరిస్థితులు కెప్టెన్కి ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు చర్చ కొనసాగుతుంది.